మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. రక్షణకర్త అయిన దేవుడు తన కృపను బట్టి, కరుణాతిశయమును బట్టి మనలను జ్ఞాపకము చేసుకునే దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 5వ వచనము. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గునొందకపోయిరి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మహిమ గల రాజైన యేసుక్రీస్తు ప్రభువు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు నమ్మకం ఉంచుకునే వారిని, ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని సిగ్గుపడనీయనివాడు యేసుక్రీస్తు ప్రభువు. మన శత్రువుల చేతి నుండి మనలను విడిపించి మనలను ద్వేషించే వారిని సిగ్గుపరిచే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఇశ్రాయేలీయులను దారుణముగా హింసించుచున్న మిద్యానీయుల వలన దేవుని ప్రజలు సమాధి సమానమైన గుహలను తయారు చేసుకుని భయంకరమైన పరిస్థితులలో ఉండగా, కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభువు తన ప్రజల ఎడల జాలిని కలుగ చేసుకుని గిద్యోనును ఏర్పాటు చేసుకుని 300 మందితో వారి కొండలను బద్దలు కొట్టటము ద్వారా శత్రువులను జయించి, శత్రువులను పారద్రోలి ఇశ్రాయేలీయులను సిగ్గు నుండి విడిపించారు. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 1వ వచనము ప్రకారం యేసయ్య తనను శరణుజొచ్చిన వారిని, ఆయనను ఆశ్రయించిన వారిని సిగ్గుపడనీయక రక్షించి వారిని త్వరగా విడిపించే దేవుడు, సృష్టికర్త అయిన మన గొప్ప దేవుడు. నిర్దోషమైన చర్యలను దేవుడు గుర్తించి కరువు దినములలో వారిని తృప్తిపరచి సదాకాలము వారికి తోడై ఉండి ఆపత్కాలమందు వారిని సిగ్గుపడనీయని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 9వ వచనము ప్రకారం దేవునికి సాక్షులై దేవుని సంగతులను గ్రహించి పాపము చేయని వారిని దేవుడు సిగ్గుపడనివ్వరు. బూదిగంతముల నుండి మనలను పట్టుకొని, బూదిగంతముల కొనల నుండి మనలను పిలుచుకొని, దాసులమని మనలను ఎంచక మనకు తోడై ఉండి మనకు సహాయము చేయు దేవుడు మనలను కాపాడుతూ మన మీద కోపపడు వారినందరినీ సిగ్గుపడేటట్లు చేస్తారు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన తన దక్షిణ హస్తముతో మనలను కాపాడతారు. నా సహోదరి సహోదరులారా, మన దేవుడు తన్ను ప్రేమించు వారిని, తన్ను నమ్ముకొనిన వారిని సిగ్గుపడనీయని దేవుడు. మనము విశ్వాస మూలమున నీతిమంతులముగా తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడి దేవుని యందు ఉన్న నిరీక్షణను బట్టి అతిశయపడుట వలన దేవుని యందు మనము ఉంచిన నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్న ఎడల 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము ప్రకారం జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులను, ఎన్నుక కలిగిన వారిని సిగ్గుపరచుటకు వ్యర్థమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. మనలను శత్రువు చేతి నుండి విడిపించి, మన కష్టముల నుండి తప్పించి, మనలను సిగ్గుపరచకుండా మనలను కాపాడి, పాపముల నుండి మనలను తప్పించి విడిపించి నీతిమంతులుగా చేసి దేవుని రాజ్యములోనికి మనలను చేర్చే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంచిన ఎడల దేవుడు మనలను సిగ్గుపరచరు. బలహీనులైన మనలను, వ్యర్థులైన మనలను సిగ్గుపరచకుండా ఏర్పాటు చేసుకున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ సిగ్గుపరచని దేవుని చెంతకు మనము చేరదాం. ఆయన యందు నమ్మకముంచి సిగ్గుపడని వారమై పరలోక రాజ్యములో చేరి దేవునిని అనుక్షణము స్తుతించే స్థితిలోనికి మనము ప్రవేశిద్దాం. దేవుడు ఈ వాగ్దానమును మనందరి వినికిడిలో దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్,
ఆమెన్.